ఏఐ రోబోలు అన్నీ చేసుకుపోతే 2060 నాటికి మన పరిస్థితి ఏమిటి? నేను 8వ తరగతి చదువుతున్నప్పుడు మా ఊళ్ళో మొదటిసారి జెసిబి వచ్చింది. అది చూసిన ముసలాళ్ళు అన్నారు, ఒక్క జెసిబి 10 మంది చేసే పని చేస్తుందట. ఇక మనకు పని లేదు. అందరం చచ్చిపోవటమే. నేను అప్పుడు రాష్ట్రం, దేశం, అంతర్జాతీయ పరిస్థితులు తెలుసుకోవాలని ప్రయత్నించేవాడిని. ఆ జెసిబి భయం నాకు వచ్చింది నిజానికి. కానీ తర్వాత ఏమైంది? ఆ జెసిబిని ఆపరేట్ చేయడానికి ఒకడు కావాలి. రిపేర్ చేయడానికి మరొకడు కావాలి. ఆయిల్ తేవడానికి ఇంకొకడు కావాలి. రోడ్డు డిజైన్ చేయడానికి ఇంజనీర్ కావాలి. రోడ్డు వేసిన తర్వాత దాని మీద వెహికల్స్ పెరిగాయి. వెహికల్స్ పెరిగితే పెట్రోల్ బంక్స్ వచ్చాయి. మెకానిక్స్ వచ్చారు. ధాబాస్ వచ్చాయి. ఒక జెసిబి వచ్చి 10 పనులు పోగొట్టి 50 కొత్త పనులు తెచ్చింది. అదే తర్వాత కంప్యూటర్స్ విషయంలో జరిగింది. 1995 తర్వాత కంప్యూటర్స్ వచ్చాయి. టైపిస్ట్స్ అందరూ భయపడ్డారు. ఇక మన ఉద్యోగాలు పోతాయి అని నినాదాలు చేశారు. కానీ ఏమైంది? కంప్యూటర్ ఆపరేటర్ వచ్చాడు. హార్డ్వేర్ ఇంజనీర్ వచ్చాడు. సాఫ్ట్వేర్ రాసేవాళ్ళు వచ్చారు. ప్రింటర్ రిపేర్ చేసే వాళ్ళు వచ్చారు. నెట్వర్క్ కనెక్షన్ ఇచ్చే వాళ్ళు వచ్చారు. ఆ తర్వాత భారత్ ఐటీ రంగంలో ప్రపంచాన్ని శాసించే స్థాయికి వెళ్ళింది. టైపింగ్ పోయి కోడింగ్ వచ్చింది. ఇప్పుడు ఏఐ వచ్చింది. అదే భయం మళ్ళీ వచ్చింది. కానీ చరిత్ర ఒక పాఠం నేర్పింది. టెక్నాలజీ మారిన ప్రతిసారి పని రూపం మారింది. పని పోలేదు. రిక్షా పోయింది. ఆటో వచ్చింది. ఆటో పోతే బైక్ టాక్సీ వచ్చింది. మీ దగ్గర స్కూటర్ ఉంటే సాయంత్రం 6 నుండి 10 గంటలు ఓలా, ర్యాపిడో చేస్తే రోజుకు 1000 రూపాయలు వస్తాయి. హాయిగా కుటుంబం పోషించవచ్చు. ఇది ఏఐ యుగంలో కొత్త పని. ఇప్పుడు ఏఐ గురించి నిజం చెప్తాను. ఏఐ తెలివైనది. కానీ అది మనిషి కాదు. 99% సరైన సమాధానం ఇస్తుంది. కానీ 99% అంటే ఒక 100% కాదు. ఆ 1% తేడా కనిపెట్టడానికి మనిషి కావాలి. ఏఐ డేటా చూస్తుంది. కానీ డేటా వెనక మనిషి బాధ చూడలేదు. డాక్టర్ ఏఐ చెప్పిన రోగాన్ని డయాగ్నోస్ చేస్తుంది. కానీ పేషెంట్ చేయి పట్టుకుని బాగవుతావు అని చెప్పడానికి మనిషి కావాలి. మరి 2060 నాటికి ఏమవుతుందంటే ఏఐ చేయలేనివి మనిషి చేస్తాడు. అవి ఏమిటంటే సృజనాత్మకత, నిజమైన అనుభవం, మానవ సంబంధాలు, నైతిక నిర్ణయాలు. మషీన్స్ ఇవి చేయలేవు. ఎందుకంటే ఇవి పుస్తకాల నుండి నేర్చుకున్నవి కాదు. జీవితం నుండి నేర్చుకున్నవి. జ్ఞానం మనిషికి మాత్రమే వస్తుంది. అనుభవం ద్వారా. కొంచెం చదువు, వివేకం ఉంటే చాలు, అభ్యుదయం కలుగుతుంది. ఏఐ వాడుకోవడం నేర్చుకున్న వాడికి ఏఐ శత్రువు కాదు, సహాయకుడు. ఇప్పుడు ఎకనామిక్స్ ఏమంటుందంటే వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2023 రిపోర్ట్ చెప్పింది. ఏఐ వల్ల 85 మిలియన్ ఉద్యోగాలు పోతాయి. కానీ అదే సమయంలో 97 మిలియన్ కొత్త ఉద్యోగాలు వస్తాయి. నెట్ గెయిన్ 12 మిలియన్ జాబ్స్. భయపడినంత కాదు. కానీ ఒక కండిషన్ ఉంది. అడాప్ట్ చేసుకున్న వాడికి గెయిన్. అడాప్ట్ చేసుకోని వాడికి పెయిన్. మానవ మెదడు ఏ కొత్త విషయాన్ని తొందరగా యాక్సెప్ట్ చేయదు. అది జెసిబి దగ్గర జరిగింది. కంప్యూటర్ దగ్గర జరిగింది. ఏఐ దగ్గర మళ్ళీ జరుగుతోంది. కానీ చరిత్ర చూసిన కంటికి భయం తక్కువగా ఉంటుంది. చివరగా ఒక్క మాట. భూమి మీద మనిషి పుట్టిన దగ్గర నుండి పని చేస్తున్నాడు. పని రూపం మారింది, పని పోలేదు. పనిచేసే వాడికి ఎప్పుడూ పని ఉంటుంది. ఏఐని చూసి భయపడకండి. అది నేర్చుకోండి. వాడుకోండి. మీ పని కోసం పనికి పెట్టుకోండి.